హాయ్ వ్యూవర్స్. మహాకుంభమేళ రికార్డుల మీద రికార్డులు అందామా, లేదన్నప్పుడు చరిత్రలో మరో చరిత్ర అందామా? కనీ విని ఎరుగుని వేలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అందామా? నాకు అందట అసలు ఎలా చెప్పాలో తెలియట్లా. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదే. 300 కిలోమీటర్లు, 300 అండి. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ దట్ మీన్స్ ప్రయాగరాజ్కి వెళ్ళే రూట్లో ఎక్కడికక్కడ అన్ని రూట్లు ట్రాఫిక్ జామ్. 5 కిలోమీటర్లు వెళ్తాం కోసం 5 గంటల పట్టిందంట. ఆ ట్రాఫిక్ జామ్ చూసి ఉత్తరప్రదేశ్ పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులకి, బాబు ఎక్కడో అక్కడ ఆపండి, వీలైతే రోడ్ల మీద వచ్చి పక్కకి టెంట్లు వేసుకొని ఉండమనండి, ఇక్కడ ముందు క్లియర్ చేశాక అప్పుడు చెప్తానన్నారు. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికే 43 కోట్ల పైచిలుకు మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజుకి 45 కూడా దాటి ఉండొచ్చు. రేపు ఫిబ్రవరి 26 వరకు ఉంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఐఎమ్ షూర్ 60 కోట్లు దాటిద్ది, అంతకుమించి కూడా దాటవచ్చు. ఇప్పటికీ ఇంకా సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇప్పటికీ ఇంకా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేస్తూనే ఉన్నారు. అయినా సరే మొన్న శనివారం, నిన్న ఆదివారం కదా, ఆ ఎఫెక్టే భయంకరంగా పడింది. 100 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్. నాకు తెలిసి చైనాలో అనుకుంటా 150 కిలోమీటర్లో 100 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్. నాకు తెలిసి అదే హైయెస్ట్ ఇప్పటివరకు వరల్డ్లో. ఇప్పుడు ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు, అంతకుమించి రికార్డులు అంటే అన్ని రికార్డులు మొత్తం బ్రేక్ 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 రికార్డ్స్ బ్రేక్. బట్ పాజిటివ్ అయితే అనుకోవచ్చు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ప్రజలు కష్టాలు కదా పాపం. ఇన్ని కష్టాలు పడి కూడా వెళ్తున్నారంటే మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వచ్చింది కాబట్టి మేము ఇది మిస్ చేసుకోదలుచుకోలేదు అన్నట్టుగా నా వెళ్తూ ఉన్నాను.